హాయ్ నాసియా గారు. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఉంది సుమన్ గారికి వచ్చిన తర్వాత? చాలా బాగుంది. మీకు ఏమనిపించింది? నాకైతే హ్యాపీగా ఉంది. ఇన్ని వీక్స్ ట్రావెల్ చేశానంటే అక్కడ మామూలు విషయం కాదు. హ్మ్. చాలా బాగా ఆడాను. హ్మ్. ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత పాజిటివ్ గా వచ్చింది. అంత మంచి వ్యక్తి అనమాట. అందరితో మిగిలిన అయ్యేది కూడా చాలా బాగా అయింది. అందరితో కలిసి ఇంట్లో ఎలా ఉన్నారో లోపల కూడా అలాగే ఉన్నారు. రియాలిటీగా అంటే రియాలిటీ అంటే ఉన్నారు. అవును. అవును. నిజం చెప్పాలంటే బయట జనాలు కూడా దాన్నే ఇష్టపడ్డారు అసలు. అవును. అవును. అండ్ ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్? అరేంజ్ మ్యారేజ్. అంటే సొంత చుట్టాలు తాలూకా? మా తాతయ్య గారును వీరి పెద్దనాన్న గారు ఫ్రెండ్స్. ఓకే. అందుకు అలా కుదిరింది మాకు. అంటే మీరు అప్పుడుకి మీకు తెలియదేమో సుభాష్ రెడ్డి గారు అప్పటికే సినిమాలు చేస్తున్నారు. చేస్తున్నారు కానీ నేను తక్కువ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చూస్తాను కానీ ఫ్యామిలీ మూవీస్ ఇవన్నీ చూస్తా అవంటే ఎక్కువ ఇష్టం. అప్పటికి కామెడీ మీకు తెలుసా అప్పటికి 7G తెలీదు అంటే నేను ఒక పర్సన్ చూస్తాను కానీ అంత నోటెడ్ గా ఇప్పుడు లాగా అప్పుడు నోటెడ్ చేసుకునేదాన్ని కాదు. ఓకే. తక్కువ. పెళ్ళైన తర్వాత తెలిసింది మీకు? పెళ్లి వచ్చిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది. అప్పుడు నాకు అసలు తెలియదు అనమాట. అది తెలియంది నాకు వచ్చింది. హ్యాపీ ఫీల్ అయ్యాను. అన్ని మాట అవన్నీ నచ్చి అతని మాట అది నచ్చి ఇద్దరు కలిపి ఇంకా ఇష్టపడి చేసుకున్నాం. అసలు మిమ్మల్ని హౌస్ లో చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే మీకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు అనిపించలే. ఇంకా అప్పుడే ఇద్దరు లవర్స్ కలిసి మాట్లాడుకుంటారు చూడండి. అప్పట్లో లైక్ 80s లో, ఇప్పటి సంగతి వదిలేసేయండి. అప్పుడు 80s లో దొకచాడు కూర్చొని నువ్వు బాగున్నావా అంటే ఒక మీమ్ వేసారండి. మీరు చూసారో లేదో. ఏమంటారు ఆ సినిమా ఉంది కదా రంగస్థలం. రంగస్థలం సినిమాలో ఆయనకి లాకెంతున్నప్పుడు రామ్ చరణ్ గారికి ఆయన వచ్చి లక్ష్మి వచ్చేస్తాను లక్ష్మి అని చెప్తా ఉంటాడు కదా ఆయన వెంకటలక్ష్మి అని చెప్పేసి. చూసారా? చూసారా? సో ఎంత క్యూట్ అనిపించిందంటే నీకు లిటరలీ మా మమ్మీ మిమ్మల్ని చూసాక ఎంత మంచి పిల్ల దొరికిందమ్మా అసలు సుమన్ శెట్టికి అనేసి అసలు ఓన్ చేసేసుకున్నారు. అసలు ఇంట్లో వాళ్ళంతా సుమన్ శెట్టి గారిని ఓన్ చేసే మనిషి అంటే ఇలా ఉంటానన్న ఫీలింగ్ వచ్చింది. సో మీకేమనిపించింది అంటే హౌస్ లోకి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అతను చూసేసరికి హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అంటే ఇన్ని రోజులు అంటే అసలు ఎప్పుడైనా షూటింగ్స్ కి వెళ్తే 5 days లేకపోతే 1 month 1 week అలా ఉంటారు. అది కూడా ఫోన్ లో మాట్లాడతారు. అస్తమానం ఫోన్ చేస్తూనే ఉంటారు. మేము చేస్తూనే ఉంటాము. అతను ఖాళీగా ఉంటే వీడియో కాల్ మాట్లాడతారు. అవన్నీ ఉంటాయి. అలా కొంచెం ఉంటది కదా ఎలా ఉన్నారు ఏంటి పలకరిస్తారు. తిన్నారా లేదా టైం కి అన్ని తెలుస్తాయి. మనకి సమాచారం కూడా తెలియంది ఉన్నారంటే ఇదే ఫస్ట్ టైం.